అంబటి రాంబాబు వైసీపీ హయాం నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా తెలియని వ్యక్తి అంటే ఎవ్వరు కూడా ఉంటారు. సో ఆయన ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో పోస్టుల గురించి కానీ ఇప్పుడు మా మీద ఎవరైతే వైసీపీ హయాంలో ఎవరు పోస్టులు పెట్టారో వాళ్ళందరూ కూడా మీరు అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారు, ఓకే, కానీ మీరు చేస్తున్నారు కానీ మీ దాంట్లో ఎవరు తప్పు చేయలేదా అని ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండ్రు. సో ఏమైందంటే ఈయన మాట్లాడాల్సిన అవసరం లేదు పచ్చిగా చెప్పాలంటే ఈ టైంలో నిజానికి గెలుక్కోవడం అంటే ఆయన కూడా ఒక అంతకి అసలు ఈ టాపిక్ అసలుకే మాట్లాడద్దు ఆయన. ఇంకెవరైనా వేరే వచ్చి మాట్లాడిన యాక్సెప్ట్ చేస్తుండేనేమో, నేనే కాదు జనాలు కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అంబటి రాంబాబు అంటే పెట్టింది పేరు తిట్టుట్లా, అయ్యో రామ అది మాటలా, అవి మాటలు కాదు, మాటలు కోటలు దాటుతాయి. అసలు మొత్తం బూతులే, అసలు పచ్చి బూతులు మాట్లాడతారు. మరి అంత బూతులు మాట్లాడిన ఆయన ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న దాని గురించి ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ ఆయన ఏమంటున్నారంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఏమేమైతే తప్పులు చేసినామో అదంతా మీరు పక్కకు పెట్టేసి సోషల్ మీడియాలో ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పైన కావాలనే మీరు తప్పుడు ప్రచారాలు వేస్తున్నారు. అంటే మీరు చేయలేరా, మీరు మా పైన పోస్టింగ్ వేపియలేరా, మేమే వేయించినామా అనే విధంగా వాళ్ళే తట్టారు. అంటే వేయించండొచ్చు కానీ మీలక లిమిట్స్ క్రాస్ చేసి అమ్మని చెల్లిని అమ్మ దాకైతే ఎవ్వరు పోకుండొచ్చు. మెయిన్లీ 65 మెంబర్స్ ఉన్నారు కదా, అందులో 3 అరెస్ట్ చేసిర్రు. వర్ర రవీందర్, ఇంకొక ఆయన సురేష్ రాఘవ్ రెడ్డి అండ్ ఇంకొక అబ్బాయి పేరు ఇంకా అఫీషియల్ గా వాళ్ళకి బయట చెప్పాలి. సో అక్కడ ఎవరైతే డీజీ ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి ఇవ్వడం జరిగింది, ఇచ్చిర్రు. సరే, అయితే కోర్టులో చెప్పే ముందు వాళ్ళు ఏం చేసిర్రు అంటే అక్కడ సబ్మిట్ చేయకుండా ముందే వాళ్ళకి బ్లాక్ మాస్క్ అనేది ఒక వేసేసారు. అట్లా వేయడం కరెక్ట్ కాదట. ఆయన బాధ అది, వాళ్ళు వెళ్ళినందుకు కాదు ఆయన బాధ వేరే ఉంది. మాస్క్ వేసిర్రని, అదే విధంగా తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు, మా ప్రభుత్వం పైన మా మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన బాధ. అంటే ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా అది చేయరు కదా, ఎవరైనా అరెస్ట్ చేస్తే ప్రూఫ్స్ ఏందని వాడు అడగడా, లేని ఎట్లా పోతాడు, వాడు కూడా పోడు కదా. ఈయన బాధ ఏంది, అదేదో ప్రూఫ్స్ లేకనో ఉంది లేదనేది కాదు, ఆయన బాధ వేరే. మమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు అంటే మేము సోషల్ మీడియా దాంట్లో మేమేం మాట్లాడద్దా, మాకు అధికారం లేదా, మాకు వాక్ చాతుర్యం లేదా, మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా, దానికి హద్దు ఉంటది కదా. మాట్లాడి ఇప్పుడు సరే నీకు వాక్ చాతుర్యం లేదా, మాకు హక్కు లేదా మాట్లాడుతున్నారు, మరి మీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు పోతలేడు, అది కూడా మాట్లాడాలి కదా, నువ్వు కూడా పోయి మాట్లాడాలి కదా. అదే అంటున్నా, ఇప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన దగ్గర ఎన్ని తప్పులు ఉన్నాయో చూసుకోవాలి. చూసుకోకుండా ఆయన మాత్రం మమ్మల్ని ఇన్ని మాటలు అంటున్నారు, మమ్మల్ని అనడం సవ్యం కాదని. అదే కాకుండా ఇప్పుడు ఎవరెవరినైతే అరెస్ట్ చేసిర్రో వాళ్ళ దగ్గర మీకు ప్రూఫ్స్ ఏందని అడుగుతున్నారు, ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేసిర్రు. అండ్ ఇంకా మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడానికి మీకు అసలు ఏం హక్కు ఉంది అంటే సోషల్ మీడియాలో మేము మాట్లాడొద్దా. ఆయన మెయిన్ అజెండా 2 పెట్టుకున్నారు, వాళ్ళని అరెస్ట్ చేసింది ఎందుకు, మీరు పోలీసులు అరెస్ట్ చేసిరు సరే, మరి దాని గురించి మాకు ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు మాకంటూ ఒక అర్హత ఉంటది కదా మాట్లాడుకోవడానికి లేదు, మమ్మల్ని డైరెక్ట్ జైళ్ళల్లో వేస్తున్నారు. ఏమనుకుంటున్నారు అంటే ఆయన కూడా భయపడుతుంది అనుకోవచ్చు, ఎందుకంటే ఈయన కూడా అట్లాంటి పదజాలం ఉపయోగించిండు కాబట్టి ఈయన మీద కూడా ఎక్కడ కేసు వస్తుందో, నన్నే కూడా అరెస్ట్ చేస్తారో, సో ఒకవేళ నేను దీనికి డిఫెన్స్ గా నేనే కొట్లాడితే నా మీదకి రాదేమని ఆలోచిస్తుండే. ఇంకోటి మీ టైం కూడా నడుస్తుంది అనే విధంగా ఇంకో మాట కూడా మాట్లాడిండు. అసలు నిజానికి ఈయన మాట్లాడాల్సిన అవసరమే లేదు పచ్చిగా చెప్పాలి. ఇన్ని రోజుల పాటు ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వైసీపీ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా బయటికి రాలేరు, మాట్లాడలేరు ఎక్కడ కూడా. సో ఇప్పుడు సడన్ గా అందరి మీద కేసులు అవుతున్నాయి కాబట్టి మరి మా గురించి ఎక్కడ బయటకు వస్తున్న భయంతో అందరు వచ్చి మళ్ళీ మాట్లాడుతారు. అదే మెయిన్ ఇంకోటి ఏంటంటే అంబటి రాంబాబు అనే ఈ పేరు వినగానే ఫస్ట్ మనకి ఆయన మాట్లాడిన విధానము, అదే విధంగా ఎలక్షన్స్ కంటే ముందు రాను అసలు అసెంబ్లీకి రా అంటే ఒక రెస్పెక్టెడ్ పొజిషన్ లో ఉన్న కొంతమంది మెంబర్స్ ని రా అని పిలిచిన రోజులు ఉన్నాయి. అండ్ అదే విధంగా ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, ఇప్పటికి కూడా ఆయన నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా అనేది దాని మీదనే ఉన్నాడు తప్పించి ఆయన ఏదో సాధించాలా లేకపోతే మేము తప్పు చేయలేమని ప్రూవ్ చేసుకోవడానికి లేదు అక్కడ. ఆయన ఏంది, వాళ్ళని అరెస్ట్ చేసిర్రు, చంద్రబాబు నాయుడు కావాలనే చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడుకి మేము టార్గెట్ ఉన్నాము అందుకనే చేస్తున్నాడు అంటే తప్పు చేసిన వాళ్ళందరికీ శిక్ష పడుతుంది ఆయన స్టార్టింగ్ లోనే చెప్పారు. అదే ఫాలో అవుతుందని అయితే క్లియర్ కట్ గా అర్థమవుతుంది.